మొన్న నేను ఆఫీస్ పనంతా చేసేసుకొని ఇంటికి పోతా ఉంటే దారిలో రోడ్డు పక్కనే 4 కుర్రోళ్ళు నడి రోడ్డు మీద బీర్లు తాగుతూ కనిపించినారు. 4 మంచి మాటలు చెప్దామని దగ్గర పోయినా, తమ్ముడు ఇది జనాలు తిరిగే చోటు కదా, ఇట్లా పబ్లిక్గా తాగడం కరెక్ట్ కాదు కదా అని చెప్పిన. అది ఇంటానే నువ్వెవరు చెప్పేదానికి, మాకు అన్నీ తెలుసు పోపోవా అని చాలా పొగరుగా చెప్పినాడు. అప్పుడు అనుకున్నా, ఇట్లా పబ్లిక్గా మందు ఆక్కోకుండా గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా చేస్తే బాగుండు అని అనుకున్నా. నేను అనుకున్నట్టే అట్లాంటి వాళ్ళ ఆటలు కట్టిపెట్టే నిర్ణయం తీసుకున్నారు మన ఎక్సైజ్ శాఖ వాళ్ళు. మందు బాబులకు మనసులో మంట పుట్టిచ్చే ముచ్చట చెప్పి ఇప్పుడు మందు శాఖ అధికారులు ఇంతకు మునుపు లెక్కనే ఏడబడతానే తాగుతాం, తాగిన సీసాలని ఏడబడతానే వారేస్తాం, నడి రోడ్డు మీద కూర్చొని తాగుతాం, రోడ్డుకు పక్క పోయించి షెట్ల సందుల్లో కూర్చొని తాగుతాం అంటే ఊకునే ముచ్చటే లేదట. నసీబు మంచిగా లేక పోలీసు వాళ్ళకు దొరికితే అంటే అంతే సంగతులు అంటున్నారు. నాకు ఆయన తెలుసు ఈయన తెలుసు, నేను అది చేస్తా ఇది చేస్తా అని ఎన్ని ముచ్చట్లు చెప్పినా ఎంత మత్పరిచ్చినా ఈనేదే లేదట. కేసులు రాసుడే అంటున్నారు పోలీసార్లు. అంతేకాదు 6 నెలలు జైలు వేస్తాడట. ఇక గదే అయ్యనా అంటే ఒక్క పాలి మందు తాగినందుకు 6 నెలలు మందుకు దూరంగా ఉండే కథ అవుతుంది అంటున్నారు పోలీసు పెద్ద సార్లు. ఒక్క పెగ్గే కదా షెట్టు సాటుకు నిలబడి తాగుతా, ఒక్క బీరే కదా ఎంతసేపు తాగుతాం తీయి అని ఏడబడతా అనే మూతలు తీస్తుడంటే మళ్ళా మూతలు తీసేందుకు ఇంకో 6 నెలలు పడుతుంది, జర పైలంగుండు అనుకుంటూ ట్విట్టర్ కు ఇట్లా రాసుకొచ్చారు పోలీసు వాళ్ళు. అంతేకాదు ఎవరన్నా బయట రోడ్ల మీద తాగుతున్నట్టు కానొస్తే 100 నెంబర్కి ఎమ్మట్లనే ఫోన్ కొట్టమంటున్నారు. ఇట్ట ఫోన్ చేస్తే అట్టొచ్చి అందుకపోతారు కావచ్చు. ఇక ఏదైతే గాని గీ నడుమ మందు బాబుల మీద గింత అంటే గింత కూడా కనికరం లేకుండా అయిందబ్బా పోలీసు వాళ్ళకు. కడుపు నిండా తాగనియట్లేదు, మనసు నిండా మొత్తుకొనియట్లేదు. సీసా పట్టుకొని ఇంట్లోకి పోతే పెళ్ళం పొరక మళ్ళేసి బాధేటట్టున్నది. బజార్లో కూర్చొని తాగుదామంటే పోలీసు వాళ్ళు బాధేటట్టున్నారు. బార్లో కూర్చుందామంటే బిల్లు మోత మోగేటట్టున్నది. ముందుకు పోతే నువ్వు వెనక పోతే గొయ్యి అన్నట్టే తయారైంది పాపం మందు బాబుల పరిస్థితి.